మొత్తానికి చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవాల వేడుకల్ని పురస్కరించుకొని 2025 సంబంధించి 30 మందికి పద్మశ్రీ అవార్డ్స్ని ప్రకటించింది. అందులో భాగంగా కూడా పద్మభూషణ్ అవార్డు నందమూరి బాలకృష్ణకి రావడం ఒక విధంగా చాలా సంతోషకరమైన వార్త. దీనికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా సీనియర్ జర్నలిస్ట్ ఓం గారు అందిస్తారు. మరింత సమాచారం. ఓం గారు, ఒక విధంగా చాలా గుడ్ న్యూస్. నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు రావడం అనేది ఒక విధంగా చాలా సంతోషకరమైన వార్త. పద్మశ్రీ అవార్డ్స్ విషయంలో మొత్తానికి 2 తెలుగు రాష్ట్రాల నుంచి, అంటే ఏపీ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ పద్మశ్రీ అవార్డ్స్ ఎవరికి దక్కలేదండి. అలాగే ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వచ్చాయి. సో మన తెలుగు రాష్ట్రం నుంచి 2 తెలుగు రాష్ట్రాల నుంచి నందమూరి బాలకృష్ణకి పద్మభూషణ్ అవార్డు ప్రకటించడం అనేది చాలా గుడ్ న్యూస్. దీనికి సంబంధించిన సమాచారం ఏమైనా ఉందా ఓం గారు? సార్, ఇప్పుడే అఫీషియల్గా పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మభూషణ్ ఈ అవార్డులను ఎవరెవరికి ఇచ్చారు అనేటువంటిది వాళ్ళ వెబ్సైట్లో సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిందండి. ఇప్పటిదాకా ఏంటంటే రకరకాల ఊహాగానాలు అయితే మనకు వస్తూ వచ్చినాయి. కానీ ఫైనల్గా వచ్చిన లిస్టు ప్రకారము 7 పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతలు ఉన్నారు. అలాగే 19 మందికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. 113 మందికి పద్మశ్రీ అవార్డ్స్ ఇచ్చారండి. ఇందులో ప్రధానంగా మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి గారు, మనం బాగా తెలిసినటువంటి డాక్టర్ ఆయన నాగేశ్వర్ రెడ్డి గారికి తెలంగాణ ప్రభుత్వం నుంచి పద్మవిభూషణ్కి ఆయన ఎంపిక చేశారు. అయితే పద్మవిభూషణ్లో వేరే మన రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఎవరు కూడాను లేరు. ఇక పద్మభూషణ్కి వస్తే మొత్తం 19 అవార్డులను ప్రకటించారు. అందులో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది, ఆనందించదగ్గ విషయం ఏంటంటే నందమూరి బాలకృష్ణ గారు. ఎందుకంటే నందమూరి కుటుంబంలో రామారావు గారికి అప్పుడెప్పుడో పద్మశ్రీ వచ్చింది. ఆ తర్వాత ఆయనకి పద్మ అవార్డ్స్కి సంబంధించి ఏ అవార్డులు రాలేదు. ఆయనకి అసలు వీటన్నిటికీ అతీతంగా ఆయనకి భారతరత్న ఇవ్వాలని చెప్పి డిమాండ్ కొన్ని దశాబ్దాలుగా జరుగుతోంది. కానీ ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో పెద్దంత చొరవ చూపించలేదు. ఇటు బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, అందరూ కూడా అంటే పార్టీలకి అతీతంగా కూడా భారతరత్న రావాలి రామారావు గారికి అని కోరుకున్నారు. ఈసారి కూడా భారతరత్న ఏమైనా ఒకసారి ప్రకటించే ఆస్కారం ఉందేమో అని చెప్పి అందరూ ఎదురు చూస్తూ వచ్చారు. అయితే నందమూరి కుటుంబం కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నందమూరి అభిమానులు కావచ్చు, రామారావు అభిమానులు కావచ్చు, వాళ్ళకి ఒక ఊరట ఏం కలిగిందంటే పద్మభూషణ్ అవార్డుని ఈరోజు నందమూరి బాలకృష్ణకి ప్రకటించారండి. అంటే మనం చూసుకుంటేనంటే రామారావు గారి ఆర్టిస్ట్గా రామారావు గారి లెగసీని కంటిన్యూ చేస్తున్నారు బాలకృష్ణ గారు. గత సంవత్సరం ఆయనకి 50 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి ఒక నటుడిగా. తాతమ్మ కళతో ఆయన కెరియర్ ప్రారంభించి సుదీర్ఘంగా ఇంతకాలం పాటు, అంటే ఒక 50 ఏళ్ల పాటు నటుడిగా అగ్రస్థాయిలో నిలబడి ఆయన ఉన్నారు. మొన్న సంక్రాంతికి వచ్చినటువంటి డాకు మహారాజ్తో మరో విజయాన్ని అందుకున్నారు. కాబట్టి ఓవరాల్గా చూస్తుంటే రామారావు గారి 100వ జయంతి ఉత్సవాలు కంప్లీట్ అయినాయి. బాలకృష్ణ గారి స్వర్ణోత్సవం కంప్లీట్ అయింది. దీనికి కొనసాగింపుగా నందమూరి బాలకృష్ణకి పద్మభూషణ్ అవార్డు వచ్చిందని చెప్పుకోవాల్సి ఉంటుందండి. అలాగే ప్రత్యేకంగానండి పద్మభూషణ్ కూడానండి 2 తెలుగు రాష్ట్రాల్లో కేవలం బాలకృష్ణకి మాత్రమే వచ్చింది. అయితే సంతోషకరం అంటే ఒక రకంగా విడిగా మిగిలిన పద్మశ్రీ అవార్డుల విషయానికి వస్తేనండి చాలా తక్కువ మందికే ఈ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వచ్చింది అనుకోవాల్సి ఉంటుందండి. ప్రధానంగా వచ్చిన వాటిలో మనం గర్వించదగ్గ ఇంకొక వ్యక్తి ఎవరు అంటే మందకృష్ణ మాదిగ. మనకు తెలుసు ఆయన కొంతకాలంగా బీజేపీకి కానీ లేకపోతే మాదిగ కులానికి చెందిన వాళ్ళకి హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. రిజర్వేషన్లు ఆయనకి చెందాలని కోరుకుంటున్నారు. జాతీయ స్థాయిలో ఆయన పోరాటానికి గుర్తింపు వచ్చింది. అలాగే ఈ రోజున పద్మశ్రీ అవార్డుని తెలంగాణ నుంచి పబ్లిక్ అఫైర్స్ కేటగిరీలో మందకృష్ణ మాదిక్ గారిని అనౌన్స్ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి కళారంగానికి చెందినటువంటి మిరియాల అప్పారావు గారు, ఆయన ప్రస్తుతం మన మధ్య లేరు, ఆయనకి కూడా పద్మశ్రీ అవార్డు అయితే వచ్చిందండి. కానీ పద్మశ్రీ అవార్డ్స్ ఒక రకంగా చూస్తే గతంతో పోలిస్తే తెలుగు వాళ్ళకి తక్కువ వచ్చిందనే చెప్పాల్సి ఉంటుందండి ఓవరాల్గా. కానీ ఒక ఆనందకరమైన సంతోషకరమైన వార్త ఏమిటంటే బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు రావడం. రాజుగారు, ఓం గారు, మరి దీనిపై యొక్క తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఏదైతే మరి దిల్ రాజు గారు కానీ యొక్క మా సంబంధించిన కానీ ఏమన్నా దీనికి సంబంధించిన ఏమన్నా రేపు ఏమన్నా ప్రోగ్రామ్ ఉండబోతుందంటారా? ఖచ్చితంగానండి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం అనేది చాలా ప్రాధాన్యం ఉన్నది, ప్రముఖమైనటువంటిది. కాబట్టి వాళ్ళ కుటుంబంలో ఏ సంతోషకరమైన వార్త వచ్చినా అవార్డ్స్ సంబంధించి కావచ్చు, ఏదైనా కానివ్వండి, ఒక విశేషమైనది ఏదైనా ఉందంటే ఇండస్ట్రీ అంతా నిలబడుతుంది, తమ హర్షాన్ని వ్యక్తం చేస్తుందండి. మరి కాసేపట్లో తెలుగు సినిమా రంగానికి చెందినటువంటి వివిధ శాఖల వాళ్ళు ఖచ్చితంగా దీనికి సంబంధించి వాళ్ళ అభినందనలన్నీ తెలియజేసే ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇప్పటికే అసలు పద్మశ్రీ అవార్డ్స్ అనౌన్స్మెంట్ రాబోతోంది అనగానే నందమూరి బాలకృష్ణ అభిమానులందరూ కూడా ఈగర్లీ వెయిటింగ్ అనమాట. అంటే రామారావు గారికి ఏమైనా భారతరత్న వస్తుందా, లేకపోతే బాలకృష్ణ గారికి వచ్చే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. ఏదైనా అనౌన్స్ చేశారా ఏమిటని చూస్తున్నారు. అయితే వాళ్ళు ఏంటంటే నాకు తెలిసినంతవరకు పద్మవిభూషణ్ వస్తుందేమో అని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు నందమూరి ఫ్యాన్స్, బాలకృష్ణ గారి ఫ్యాన్స్. కాకపోతే పద్మభూషణ్ అవార్డు మాత్రం ఆయనకు వచ్చింది. ఏదైనా కానండి సినిమా రంగానికి చెందినటువంటి మిగిలిన ఎవ్వరికీ కూడా దక్కని గౌరవం ఈ ఏడాదితో
కేవలం బాలకృష్ణ గారికే దక్కడం అనేది ఒక విశేషంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కేంద్రం చాలా ఆచితూచే ఈ విషయంలో అవార్డులను అనేది కొంతకాలంగా ప్రకటిస్తూ వస్తుందండి. అందువల్ల ఏంటంటే ఏదో ఫుగ్గా ఇవ్వడం అని కాకుండా వాళ్ళు నిజంగా దానికి అర్హులు, వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళు చేసినటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు, సామాజిక సేవా కళారంగాలకు వాళ్ళు చేసిన సేవలను గుర్తించే ఈ అవార్డులు ఇస్తున్నారు. ఆ రకంగా 100కి 100% కూడా బాలకృష్ణ గారు పద్మభూషణ్కి అవార్డుకి అర్హులు అని చెప్పి అందరూ భావిస్తారు. సినిమా రంగానికి చెందినటువంటి ఫిలిం ఛాంబరు, మా అసోసియేషను, నిర్మాతల మండలి, దర్శకుల అసోసియేషను వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా హర్షం వ్యక్తం చేస్తారు. అతి త్వరలో పద్మభూషణ్ అవార్డు గ్రహీతగా బాలకృష్ణ గారికి ఘనంగా సన్మానం చేసే ఆస్కారం కూడా ఉంటుంది రాజు గారు.